మంత్రులని అదుపులో పెట్టేటందుకోసం జరుగుతున్నటువంటి ఒక గేమ్ ఇది. అంటే ఈ ఒక్క మంత్రేనా? ఈయనే కాదు కదా, సుభాష్ ని అట్లాగే పెడుతున్నారా, అవును, అనితని అట్లాగే ఇబ్బంది పెట్టారా, అట్లాగే మంత్రులకు సంబంధించి దాదాపు 5-6 మంత్రులు బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన మంత్రులను టార్గెట్ చేస్తూ తెలుగుదేశం అనుకూల మీడియా, తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళే హైలైట్ చేస్తున్నారు. ఇందులో వైసీపీ రైట్ చేయట్లేదు, ఇంకొకళ్ళు రైట్ చేయట్లేదు. ఎస్పెషల్లీ తెలుగుదేశానికి సంబంధించినటువంటి మంత్రులే హైలైట్ చేస్తున్నారు. మొన్న అదేంటది తెలంగాణ గవర్నమెంట్ ఆంధ్రాకి ఒక కబురు పంపించింది, ఒక మంత్రి వచ్చి సెటిల్మెంట్లు అన్ని చేస్తున్నాడు అని చెప్పి. అది తర్వాతన ఏదో ఎవరో అనగాని సత్యప్రసాద్ పేరు ఏదో రాశారు ఇక్కడ మన ఒక వీటిట్లో వెబ్సైట్లలో. అంటే ముందు ఒక వార్త ఇందులో వస్తుంది, తర్వాత వెబ్సైట్లు వీటిట్లలో వాళ్ళ పేర్లు రాసుకొస్తున్నారు. కొన్ని అయితే డైరెక్ట్ గానే విమర్శిస్తున్నారు. ఇక్కడ నిజంగా ఆ మంత్రులకు అంత స్వేచ్ఛ ఉంది నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమాచార ప్రసార శాఖల మంత్రి పార్థసారథి ఎక్రిడిషన్స్ ఆయన ఇవ్వగలిగాడా? డిసెంబర్ కల్లా 31తో ముగిసిపోద్ది కదా, రెన్యువల్ చేసుకోమన్నారు. రెన్యువల్ 2 నెలలకు రెన్యువల్. ఇదివరకు జగన్ అదే చేశాడు కదా. అంతే. సమాచార ప్రసార శాఖల మంత్రి ఆయనే కదా, అవును. ఎందుకని చేయలేకపోతున్నారు? అట్లాగే అసెంబ్లీ లైవ్, తర్వాత చంద్రబాబు గారి లైవ్లు, ఇవన్నీ టెండర్ ఏమైనా పిలిచాడా? టెండర్ పిలిస్తే దగ్గరగా ఏడాదికి ఒక 500 కోట్లు, అంటే ఈ 5 ఏళ్లలో 500 కోట్లు మిగల్చచ్చు. ఎట్లాగంటే ఒక గవర్నమెంట్ తరపున ఒక డిఎస్ఎన్జి వ్యాన్ పెట్టుకునేసి ఫ్రీక్వెన్సీ అన్ని ఛానళ్ళకి ఇస్తే ఎంత డబ్బులు ఎందుకండి? ఇంకా కవరేజ్ వచ్చినట్టు వస్తుంది కదా ముఖ్యమంత్రి కాబట్టి. కానీ ఒక సంస్థ వాళ్ళు, ఒక ఛానల్ వాళ్ళు ఆ లైవ్ పర్మిషన్ ఎందుకు నడుపుతున్నారు? ఎందుకు ఇచ్చారు వాళ్ళకి? ఏ టెండర్ పిలిచి ఇచ్చారు? అసెంబ్లీ లైవ్ ఏ టెండర్ పిలిచి ఇచ్చారు? ఒక ఛానల్ వాళ్ళు ఎట్లా నడుపుతున్నారు? అది సమాచార ప్రసార శాఖల మంత్రి చెయ్యాలి. అది ఆయన చేయగలుగుతున్నాడు. ఆయన స్వేచ్ఛ ఇచ్చామా మనం? ఎక్రిడిషన్స్ లో స్వేచ్ఛ లేదు. యూట్యూబ్ లకు కూడా ఎక్రిడిషన్స్ ఇస్తానని చెప్పి లోకేష్ హామీ ఇచ్చారు ఎన్నికలకు ముందు. దానికి ఏదో సర్టన్ రూల్స్ ఫ్రేమ్ చేస్తామనేసి. అయితే గీతే ఏం చేయాలి? ఇదిగో 3 లక్షల సబ్స్క్రైబర్లు ఉంటే ఇస్తాం, ఇన్ని పాసులు ఇస్తాం, 5 లక్షల సబ్స్క్రైబర్లు ఉంటే ఇన్ని పాసులు ఇస్తాం, ఇన్ని ఎక్రిడిషన్స్ ఇస్తాం, ఇందులో ఈ లెక్కన ఇస్తాం, న్యూస్ డే ఉండాలి, ఉట్టి న్యూస్ కంటెంటే ఉండాలి, ఇట్లాంటిది ఏదో పెట్టాలి. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ వాడు కూడా వెళ్ళిపోతాడు రేపు పొద్దున. అట్లా కాకుండా ఓన్లీ న్యూస్ బేస్డ్ ఛానల్స్, అవసరమైతే జిఎస్టీ కడతన్న ఛానల్స్ అని పెట్టండి, తప్పేం లేదు.